హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించిన థర్డ్ లెసన్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనము ఈ క్లాస్లో 4th క్లాస్లో ఉన్న తెలుగు కంటెంట్ నుంచి థర్డ్ లెసన్ చూద్దాము. ఈ లెసన్లో ఉన్న వినాయక చవితి పాఠం పేరు ఏంటి? వినాయక చవితి ఫెస్టివల్. దీంట్లో ఉన్న ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయము, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. అలాగే దీంట్లో ఉన్న చిన్న టాపిక్ వచ్చేసి రంజాన్ గురించి ఇచ్చారు. దీని ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి వ్యాసము. నెక్స్ట్ వినాయక చవితి లెసన్ గురించి చూద్దాము. ఈ లెసన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. నెక్స్ట్ ఇక్కడ బోనాల గురించి ఇచ్చారు పటంలో. నెక్స్ట్ వినాయక చవితి లెసన్ గురించి చూద్దాము. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్ని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు. ఏంటి? వినాయక చవితిని ఏమంటారు? వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని పిలుస్తారు. ఈ పండుగను భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు, ఎప్పుడు? భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి, వినాయక చవితి చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎవరు రాక్షసుడు? గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. అయితే పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలుగా ఎవరినైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగుపిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఎవరికి? నలుగుపిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. అయితే ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. అయితే తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడిని తలను శివుడు నరికేశాడు. ఎవరు? శివుడు ఆ బాలుడి తలను నరికేశాడు. అయితే పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమను ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమథగణాలు తెలిచిన ఏనుగు తలను బాలుని మెండానికి అతికించాడు. ప్రథమ గణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. అయితే శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? గణేశుడు. శివపార్వతులు కలిసి గణేశుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని కైలాసం అంతా తిరిగేవాడు. గణేశుడు ఎవరు? ఎలుక పేరు ఏంటి? గణేశుడు. అనింద్యుడు వాహనం. గణేశుని వాహనం ఏంటి? అనింద్యుడు, ఎలుక. అయితే కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. ఎవరు? మరో కుమారుడు కుమారస్వామి. అయితే కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. కుమారస్వామి ఏంటి? నెమలి వాహనం. అయితే ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరం, సూచించండి అని పరమశివుణ్ణి కోరారు. అయితే తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టారు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. అయితే ఒక పరీక్ష పెట్టంగా వాళ్ళకి గణనాయకుడు అవుతాడని చెప్పాడన్నమాట. అయితే పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి మూలోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలి అని, ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. అయితే తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలో ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తన కుమారస్వామితో ఎలా పోటీపడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు.
గణేశునికి ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో తిరిగాడు. 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అయితే అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. అయితే మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలిసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుడిని కౌగలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష్ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. అది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే. అయితే అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని పూజలు చేయడం ఆచారం అయింది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, లడ్డులు, కుడుములు, పండ్లు నైవేద్యంగా పెడతారు. అయితే గణపతి నవరాత్రి వేడుకలకు గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రం, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. ఈ విధంగా వినాయక చవితి ఫెస్టివల్ జరుపుకుంటారన్నమాట. ఈ లెసన్లో ముగిస్తారు. తర్వాత మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహాలకు భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా క్రమాలను నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాద్ నగరం విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సందర్భాలలో ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు. నిమజ్జోత్సవంలో మంచినీరు అందించడం, చలువ పందిళ్ళ నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరవరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతను అద్దం పడుతున్నాయి. ఈ విధంగా వినాయక చవితి ఫెస్టివల్ని జరుపుకుంటారన్నమాట. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ చూద్దాము. ఇక్కడ ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఏంటి? ద్విత్వాక్షరం. ఒక అక్షరానికి మరొక అక్షరం ఒత్తుగా ఉన్న దాన్ని ఏంటి? సంయుక్తాక్షరం. కొన్ని సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం రాయమని చెప్పారు. అలాగే ఇచ్చిన ఆధారాలతో పదాలు రాయమన్నారు. నీరు, జలం, పండు, ఫలం, జాగా, స్థలం, సమయం, కాలం, రంధ్రం, బిలం, వరి పండేది, పొలం, పెన్ను, కలము, తోక, వాలం. నెక్స్ట్ శక్తి, బలం. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. కింద గీసిన పదాలు చూడండి అని చెప్పారు. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. కింద గీసిన పదాలు చూడండి. పై వాక్యంలో లక్ష్మి నామవాచక పదం. ఇదొకటి నామవాచకం, పేరు. ఆమె అనే పదానికి లక్ష్మికి బదులుగా వాడారు. అంటే నామవాచకానికి బదులుగా వాడేది ఏంటి? సర్వనామాలు. ఆమె, ఈమె, అతడు, అలా. కింది వాక్యాలను పరిశీలించి సర్వనామాలను గుర్తించి గీత గీయండి. రహీం బడికి వెళ్ళాడు. అతడు పరీక్ష రాశాడు. దీంట్లో ఏంటి? రహీం అనేది పేరు, నామవాచకం. అతనికి బదులుగా ఏంటి వాడారు? సర్వనామం, అతడు. అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. ఆమె. పిల్లి పాలు తాగింది. అది బయటకు వెళ్ళింది. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. ఇవన్నీ సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామాలు. దీంట్లో రంజాన్ అనే లెసన్ ఉంది, చూడండి. రంజాన్ టాపింగ్. ముస్లింలు జరుపుకునే పండుగలో రంజాన్ ఒకటి. ఈ పండుగను ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. పండుగను ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ పండుగ ఫసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. ఈరోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు, ఎంత? 30 days పండుగను జరుపుకుంటారు. ముస్లింలందరూ ఈ నెల రోజుల్లో మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటిస్తారు. ఎవరి? మహమ్మద్ ప్రవక్త
బోధనలు పాటిస్తారు. పగలు కనీసం ఒక చుక్క మంచినీరైనా ముట్టకూడదని నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలో జకాత్ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన కర్మాలను ఏమంటారు అంటే జకాత్ అని అంటారు. అలాగే పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీద్కు వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజు చేస్తారు. 5 పర్యాయాలు నమాజు చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ తరవీహ్ కూడా చేస్తారు. ప్రత్యేక నమాజ్ ఏంటి? తరవీహ్. మసీదుకు వెళ్ళలేని వారు ఇండ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథమైన ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. ఈ రంజాన్ ఎప్పుడే ఏంటి? వాళ్ళ పవిత్ర గ్రంథం ఏంటి? ఖురాన్. అలాగే రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. ఉపవాస స్టార్టింగ్ సహేరీ. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అంటారు. స్టార్టింగ్ సహేరీ, విడవడం ఇఫ్తార్. ఇలాగా రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిళ్ళ పాది కొత్త బట్టలు ధరిస్తారు. అత్తర్లు పూసుకుంటారు. ఈద్గాహకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తర్వాత ఒకరినొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుకు ఆలింగనం చేసుకుంటారు. తర్వాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిలి పాది కలిసి ఆరగిస్తారు. తర్వాత మిత్రులను బంధువులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తూ బీదలకు దాన ధర్మాలను విరివిరిగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. మహమ్మదీయ మిత్రుల వారు పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులు ఇస్తారు. ఇఫ్తార్ విందులు ఇస్తారు. ఇఫ్తార్ అంటే ఏంటి? ఇఫ్తార్ అంటే చెప్పాను కదా, ఉపవాసం విడవడానికి ఇఫ్తార్ అంటారు. అయితే ఇది ఇస్తారు. పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాలలో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండగ. ఇది రంజాన్ ఫెస్టివల్ అంటారు. రంజాన్ ఫెస్టివల్ అంటే ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. ఫసలీ కాలంలో రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది. మహమ్మద్ ప్రవక్త బోధన పాటిస్తారు. జకాత్ అని అంటే దాన ధర్మాలను జకాత్ అంటారు. 5 పర్యాయాలను చేస్తారు. తరావీహ్ అంటే నమాజ్, ఉపవాసాలు నమాజ్ చేస్తారు. ప్రత్యేక నమాజ్ ఏంటి? తరావీహ్ అంటారు. పవిత్ర గ్రంథం వచ్చేసి ఖురాన్. ఉపవాస ప్రారంభం సహేరీ, ఉపవాసం విడవడం ఇఫ్తార్. షవ్వల్ నెల ప్రారంభంలోని వీళ్ళు మొదటి రోజు చంద్రదర్శనం చేసుకొని తర్వాత ఫెస్టివల్ జరుపుకుంటారు. తర్వాత ఈద్గాహకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ శుభాకాంక్షలను తెలుపుతారు అన్నట్టు. ఈ విధంగా